ఈరోజు మనం హిమాలయాల ఒడిలో ఉన్న ఒక అందమైన దేశం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ దేశం చాలా చిన్నదైనప్పటికీ దాని అందం వర్ణనాతీతం. ఎత్తైన కొండలు, ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం, ధార్మిక స్థలాలు అన్నీ కలిసి ప్రపంచం చూపును తన వైపు తిప్పుకునేలాగా చేస్తాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇక్కడి గోడల మీద పురుషుల లింగ భాగాలు పెయింటింగ్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. అంత అందం, ఆధ్యాత్మికత కలిగిన ఆ దేశంలో ఇలాంటివి ఉండటం ఏమిటి? ఈ విషయాలన్నిటినీ వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న దేశం పేరు భూటాన్. భూటాన్ అందచందాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భూటాన్ భారతదేశానికి దగ్గరలో ఉన్న ఒక దేశం. ఇది రాష్ట్రం కాదు, ఇది తూర్పు హిమాలయాల మధ్య ఉంది. చైనా మరియు భారతదేశం మధ్య సరిహద్దుల్లో ఉంది. భూటాన్ ప్రకృతి అందాలకు, ప్రత్యేక సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. భూటాన్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. పర్యాటకం ద్వారా ఈ దేశానికి గణనీయమైన ఆదాయం వస్తుంది. అంతేకాకుండా ఈ దేశంలో కనిపించే కొన్ని సాంప్రదాయాలు మీరు ఊహించినవిగా ఉంటాయి. ఇక్కడ స్త్రీల విషయంలో కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. భూటాన్కు ఇతర పేర్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి డ్రక్ వైయుయల్, అంటే ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్. భూటాన్ జెండాపై కూడా డ్రాగన్ బొమ్మ ఉంటుంది. ఈ దేశ స్థలం చిన్నదైనప్పటికీ దాని సౌందర్యం విషయంలో చాలా ఉన్నత స్థానంలో ఉంది. భూటాన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ దేశాన్ని సందర్శించాలని కోరుకుంటూ ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఇక్కడి ప్రకృతి సౌందర్యం. ఎంతో ఎత్తుగా పచ్చదనంతో నిండిన కొండలు, నదులు, సరస్సులు, నీలిరంగులు కనిపిస్తూ ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం మరియు ఈ దేశంలోని విశిష్ట సాంప్రదాయాలు ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. సాధారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలని కోరుకుంటాయి. టూరిజం ద్వారా దేశానికి ఆదాయం పెరుగుతుంది, కొత్త ఉద్యోగాలు వస్తాయి మరియు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. కానీ భూటాన్ ఈ విషయంలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. భూటాన్ ప్రజలు తమ దేశానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావటం ఇష్టపడరు. దీనికి ప్రధాన కారణం వారి ప్రశాంతతకు భంగం కలగకూడదనే వారి కోరిక. అధిక సంఖ్యలో పర్యాటకుల రాక వల్ల తమ సహజ సిద్ధమైన వాతావరణం, సున్నితమైన సంస్కృతి మరియు ప్రశాంతమైన జీవన శైలి ప్రభావితం అవుతాయని వారు నమ్ముతూ ఉంటారు. భూటాన్ ప్రజలు ప్రకృతిని చాలా ప్రేమిస్తారు. ఇది వారి చుట్టూ ఉన్న పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్దమైన వాతావరణం మనకు తెలియజేస్తాయి. ఎటు చూసినా పచ్చని కొండలు, స్వచ్ఛమైన నదులు కనిపిస్తూ ఉంటాయి. ఈ సహజ సౌందర్య పర్యాటకుల రద్దీ వల్ల కలుషితం కాకుండా కాపాడుకోవాలని వారు తీవ్రంగా కోరుకుంటూ ఉంటారు. భూటాన్ జనాభా చాలా తక్కువ ఉంటుంది. సుమారు 60 లక్షల కంటే తక్కువ మంది ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ తక్కువ జనాభా సాంద్రత భూటాన్ సహజ సౌందర్యాన్ని మరియు ప్రశాంతతను కాపాడుకోవటంలో కీలక పాత్ర పోషిస్తుంది. భూటాన్లోని ప్రజలలో ఎక్కువ మంది బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తారు. మొత్తం జనాభాలో దాదాపు 75% మంది బౌద్ధులుగా ఉన్నారు. బౌద్ధ మతం భూటాన్ సంస్కృతిలో, జీవనశైలిలో లోతుగా పాతుకుపోయింది. అనేక బౌద్ధ మఠాలు, ఆలయాలు, స్తూపాలు దేశవ్యాప్తంగా కనిపిస్తాయి. ఇవి భూటాన్ యొక్క ఆధ్యాత్మిక వాతావరణానికి దోహదపడతాయి. బౌద్ధ మత సూత్రాలైన అహింస, కరుణ, శాంతి వంటివి భూటాన్ ప్రజల రోజువారీ జీవితంలో ప్రతిబింబిస్తాయి. బౌద్ధులతో పాటు భూటాన్లో 22% మంది హిందువులు కూడా ఉన్నారు. వీరు ప్రధానంగా దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. హిందూ మతం కూడా భూటాన్ సంస్కృతిలో తనదైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇక్కడ అతి తక్కువ సంఖ్యలో, అంటే 1% నుండి 2% మంది క్రైస్తవులు కూడా నివసిస్తూ ఉన్నారు.
భూటాన్లో మత స్వేచ్ఛ ఉంది మరియు వివిధ మతాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారు. భూటాన్లో ఎక్కువగా భూటానీ భాష మాట్లాడుతూ ఉంటారు. దీనిని జోగ్నా అని కూడా పిలుస్తూ ఉంటారు. జోగ్నాక్ భూటాన్ దేశం యొక్క జాతీయ భాష. ఈ భాష భూటాన్ ప్రత్యేక సంస్కృతికి వారసత్వానికి ప్రతీక. ఇది అధికార కార్యక్రమాల్లో, విద్యలో మరియు రోజువారీ సంభాషణలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. భూటాన్ యొక్క కరెన్సీని ఎన్గల్ట్రామ్ అంటారు. దీనిని 1974లో అధికారికంగా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఎన్గల్ట్రామ్ విలువ భారత కరెన్సీ రూపాయికి దాదాపు సమానంగా ఉంటుంది. భారత రూపాయి కూడా భూటాన్లో చెల్లుతుంది. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు మరియు పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక ఇక్కడి ప్రజల వస్త్రధారణ చూస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భూటాన్లోని స్త్రీలు ధరించే దుస్తుల పేర్లు కీరా. వారు ఈ దుస్తులను ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తారు. ఈ దుస్తులు చాలా వదులుగా కనిపించినప్పటికీ రంగురంగుల మరియు సంక్లిష్టమైన డిజైన్లను కలిగి ఉంటాయి. వీటిని చేతితో నేస్తారు. ఇక్కడ ప్రాచీన నృత్యం చామ్ నృత్యం. దీనిని 8వ దశాబ్దంలో ప్రారంభించారు. మహిళల ఆభరణాల విషయానికి వస్తే వారు మెడలో హారాలు, చెవిలో కమ్మలు, వేళ్లకు ఉంగరాలు ధరిస్తారు. ఇవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. స్త్రీలు మాత్రమే కాకుండా పురుషుల వస్త్రధారణ కూడా చాలా భిన్నంగా, ఆసక్తికరంగా ఉంటుంది. వారు ధరించే దుస్తుల పేరు కోన్. ఇది పొడవుగా, వదులుగా ఒక బ్లాంకెట్ లాగా ఉంటుంది. దీనిని భుజాలపై కప్పుతూ ఒక బ్యాండ్తో బిగించి కడతారు. ఈ కోన్ దుస్తులను ఎక్కువగా ఉన్నితో చేస్తారు మరియు వాటిపై భిన్నమైన డిజైన్లు ఉంటాయి. వీటిని వారు ఎక్కువగా పండుగల సమయంలో లేదా ధార్మిక ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ధరిస్తూ ఉంటారు. అయితే మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే భూటాన్లో గోడల మీద పురుషుల లింగ భాగాలను పెయింటింగ్ వేయటం. భూటాన్ దేశస్థులు ఎందుకిలా పెయింటింగ్ వేస్తారు అంటే అక్కడ ఇది చాలా సాధారణమైన విషయం. భూటాన్ ప్రజలు దీనిని ఒక ధార్మిక విషయంగా భావిస్తారు మరియు వారి సంస్కృతికి ప్రతీకగా నమ్ముతూ ఉంటారు. భూటాన్లో ఈ చిత్రాలను ధార్మిక చిత్రాలతో పాటుగా చూడవచ్చు. ఇవి పెయింటింగ్స్, విగ్రహాలు ఇంకా రకరకాలుగా లభిస్తూ ఉంటాయి. వీటిని రంగురంగులుగా అందంగా డిజైన్ చేసి ఉంటారు. ముఖ్యంగా ఈ చిత్రాలు మందిరాల గోడల మీద, అలాగే ధార్మికమైన పవిత్రమైన ప్రదేశాలలో ఎక్కువగా చూడవచ్చు. వీటిని దేవీ దేవతలతో పాటుగా చూస్తారు. దీనిని స్త్రీ పురుషులు ఇద్దరి శక్తి కలయికకు ప్రతీకగా నమ్ముతూ ఉంటారు. భూటాన్లోని కొన్ని విశేషమైన సందర్భాల్లో, కొన్ని ప్రత్యేకమైన అనుష్ఠానాలలో ఈ చిత్రాలకు, విగ్రహాలకు పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మీరు భూటాన్ వెళ్ళినప్పుడు ఈ చిత్రాలను చూస్తే తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే అది అక్కడి ఆచార వ్యవహారాల్లో ఒకటి. ఇక స్త్రీల విషయంలో భూటాన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలుసుకుందాం. భూటాన్ ప్రభుత్వం స్త్రీల ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేకమైన సేవలను అందిస్తుంది. అంటే వారికి కావాల్సిన రేషన్, నీళ్లు, మందులు వంటి వాటిని ఉచితంగా అందిస్తుంది. అంతేకాకుండా భూటాన్ ప్రభుత్వం అక్కడ ఆడవాళ్లకు ఉచిత విద్యను కూడా అందిస్తుంది. దాని ద్వారా వారు విద్యను అభ్యసించి తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు, ఉన్నతమైన జీవితాన్ని గడపవచ్చు. భూటాన్లోనే కొన్ని పండుగలు జరుగుతాయి. వాటిల్లో మీరు కూడా పాలు పంచుకోవచ్చు. దీని ద్వారా అక్కడి సంస్కృతిని మరియు ఎక్కువగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో టెంపు సెచ్ ఒకటి. వీరు ఈ పండుగను సెప్టెంబర్ నెలలో జరుపుకుంటూ ఉంటారు. ఈ ఉత్సవంలో ప్రజలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు, మిఠాయిలు పంచుకుంటారు మరియు వారి సాంప్రదాయ భోజనాలను అందిస్తారు. ఈ టెంపు పండుగను తమ కుటుంబం, బంధువులు, స్నేహితులతో జరుపుకుంటూ ఉంటారు. భూటాన్ దేశస్థులు ఈ పండుగను చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ టెంపు పండుగ ఇక్కడ సంస్కృతిలోని ఏకత్వానికి, సాంప్రదాయాల ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ టెంపు ఉత్సవంలో ప్రపంచంలో ఎక్కడి నుండి వచ్చిన వారైనా పాలు పంచుకోవచ్చు మరియు ఇక్కడ భోజనాన్ని ఆస్వాదించవచ్చు. భూటాన్లో సందర్శించదగ్గ ప్రదేశాలలో థింపు ఒకటి. ఇది భూటాన్ రాజధాని. థింపు ఒక అందమైన, ప్రశాంతమైన పట్టణం.
ఈ థింపు పట్టణం ఆధునికతను, సాంప్రదాయాలను కలగలిపిన ఒక చక్కటి ప్రదేశం. ఇక్కడ బుద్ధ మతరాజ్యం యొక్క మహల్ వంటి సుందర దృశ్యాలను చూడవచ్చు. భూటాన్ యొక్క జాతీయ పుష్పం హిమాలయన్ బ్లూ పంపి. ఈ పువ్వులు ఎత్తైన కొండల మీద 3500 నుండి 4500 మీటర్ల ఎత్తులో లభిస్తాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఈ దేశానికి జాతీయ పండు నేషనల్ ఫ్రూట్ లేదు. తర్వాత భూటాన్ ఘాట్ భూటాన్లోని ప్రసిద్ధ ఘాట్లలో ఒకటి. ఈ భూంగ్ థాంగ్ ఘాట్ పచ్చని అడవి మరియు సాంస్కృతిక మహత్యానికి ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడున్న భూంగ్ తాంగ్ మఠం, అలాగే టోంగ్ లంగంగా వంటి ధార్మిక క్షేత్రాలు పర్యాటకులను తమ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవి భూటాన్ యొక్క సాంప్రదాయ జీవన విధానం ఇంకా ప్రాకృతిక సౌందర్యాల అనుభూతిని కలిగిస్తాయి. దీని తర్వాత ఇక్కడ సందర్శించదగ్గ ప్రదేశం టాంచోంగ్ లాంగ్ఖాంగ్. ఇది భూటాన్లోని ప్రసిద్ధ ఇతిహాసం కలిగిన బుద్ధ మఠాల్లో ఒకటి. ఈ మఠం ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంది. దీనిని సందర్శించాలి అంటే ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బుద్ధ మతానికి చెందిన గురువు ధ్యానం చేసేవాడు. ఈ మఠం చుట్టూ ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక వాతావరణంతో ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ బుద్ధ మతానికి చెందిన గురువు ధ్యానం చేసేవాడు. ఈ మఠం చుట్టూ ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక వాతావరణంతో ఎంతో అందంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.